సపకర సరకబర్ సబరకరాయి సరక వాటెవర్. డెకాయిట్ ఓన్లీ యాజ్ ఎ డెకాయిట్గా ఫిలిం పరంగా చూసుకుంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ అడివిశేష్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ అడివిశేష్ మీద ఉన్న పర్స్పెక్టివ్లో మూవీ చెప్పాలని అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటో లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు నేను చూసిన డెకాయిట్ యాజ్ ఎ మూవీగా మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే హరి అండ్ సరస్వతి క్యారెక్టర్ అనేది మనకి రాయలసీమ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సెటప్ అయిపోయి ఉంటుందనమాట. అందులో రాయలసీమ యాసలో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. సో, ఈ రాయలసీమ యాస అనేది ఎప్పుడైతే వస్తుందో మనకి అడివిశేష్ గారికి అది క్వైట్ కాంట్రాస్ట్. బట్ మనకది సినిమాలో ఎక్కడ కనపడకుండా హరి అనే క్యారెక్టరే కనపడుతూ ఉంటుంది. అండ్ మృణాల్ ఠాకూర్ గారు పోర్ట్రే చేసినా అంతే. సరస్వతి అనే క్యారెక్టరే కనపడుతుంది గానీ, మృణాల్ ఠాకూర్ గారు ఎక్కడ కనపడరనమాట. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మనకు వాళ్ళ స్టోరీలోకి తీసుకెళ్తారు. అండ్ అడివిశేష్ గారు ఆ పాత్రను పోర్ట్రే చేసిన విధానం చాలా బాగుంటుందనమాట సినిమాలో. క్లైమాక్స్‌లో అతను పెర్ఫార్మ్ చేసిన విధానం ఈస్ టూ గుడ్. ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతుంది. అండ్ డిఫరెంట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ వస్తూ ఉంటాయి. చాలా యాక్షన్ ఉంది మూవీలో. అంతా మంచిగా రేసీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టేది అనేది ఉండదు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది గానీ, త్రూ ద స్టోరీ వచ్చిన క్యారెక్టర్స్ అండ్ స్టోరీ ముందుకెళ్ళడానికి వాళ్ళకి చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు గాని, సునీల్ గారు గానీ, అండ్ అనురాగ్ కశ్యప్ గారు, అతుల్ కుల్కర్ణి గారు వీళ్ళందరి క్యారెక్టర్స్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది గానీ, వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్ సినిమాలో చాలా ఎక్కువ ఉంటుంది. సో, అది సీనియర్ యాక్టర్స్ పోర్ట్రే చేయడం వల్ల వాళ్ళు చాలా ఈజ్‌తో పెర్ఫార్మ్ చేసి మనకు ఒక మార్క్ అనేది ఆ క్యారెక్టర్‌కి పెట్టగలిగారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందనమాట. సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్‌లోనే మనకు విండ్ మిల్ రొటేట్ అవుతూ సినిమాలోకి తీసుకెళ్తారనమాట. అక్కడనే మనకు సౌండింగ్ కొంచెం డిఫరెంట్‌గా కొత్త సౌండింగ్ చూస్తున్నాం అన్నట్టు ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో గన్ సౌండ్స్ గానీ, ఇవన్నీ చాలా బాగున్నాయి. మన వరల్డ్‌లోకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. సో, ఆ ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్‌లో గానీ అన్నిట్లల్లో. అండ్ విజువల్‌గా చాలా గ్రాండియర్‌గా ఉంది మూవీ. ఈ సినిమా బేసిక్‌గా యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి మనకు ఆ ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూనే ఆ యాక్షన్ సీన్స్‌లో చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. సో, ఓవరాల్ అంతా మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచిగా ఒక 2 హార్ 15 మినిట్స్ అనుకుంటా. మనకెక్కడ బోర్ కొట్టకుండా మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ మంచి స్టోరీ ట్విస్ట్ అండ్ టర్న్స్ పట్ట పడుతూనే ఉంటాయి. బిఫోర్ ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్‌లో త్రూ ఔట్ ది క్లైమాక్స్ వెళ్తున్నప్పుడు ఎమోషన్ గానీ, ఆ యాక్షన్ గానీ, థ్రిల్ గానీ మొత్తం చాలా బాగుంది సినిమా. అండ్ బయటకొచ్చేటప్పుడు ఒక హైలో వస్తూ ఉంటాం. ఇది డెకాయిట్ యాజ్ ఎ మూవీగా మాట్లాడుకుంటే. బట్ అడివిశేష్ డెకాయిట్‌గా మాట్లాడుకోవాలనంటే, నాకు అడివిశేష్ గారి ఫిలిమ్స్‌లో నచ్చేది ఏంటంటే, తెలుగు సినిమాలో లాగా ఓవర్ డ్రామాటిక్ చేయడం గానీ, సినిమాల్లాగా కట్టుపన్న సాంగ్ ఇలాంటివి కాకుండా రియలిస్టిక్‌గా ఒక స్టోరీ తీసుకొని ఉంటే థ్రిల్లర్ తీసుకుంటే థ్రిల్లర్ జోనర్‌లోనే ఆ స్టోరీకి తగ్గట్టు వెళ్ళిపోతూ ఉండి స్టోరీని చూపిస్తూ ఉంటారు మనకి. ఎక్కడ డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండవు. 'G2' తీసుకున్నా, ఎవరు తీసుకున్నా, మొన్నొచ్చిన రీసెంట్‌గా 'మేజర్' తీసుకున్నా గానీ, ఏ సినిమా డిస్ట్రాక్షన్స్ అంటూ ఉండవు. బట్ ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ గానీ, కొన్ని కొంచెం డిస్ట్రాక్షన్స్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిచ్చింది. అడివిశేష్ గారి సినిమాలో ఏవైతే మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యమో, అది కొంచెం మసాలాలాగా యాడ్ చేద్దామా అని పెట్టినట్టు నాకనిపిచ్చింది. ఎందుకంటే గన్ పోర్షన్స్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఇవన్నీ మనకి న్యాచురల్‌గా అనిపియవు. లైక్ 'G2' లాంటి పెద్ద సినిమా తీసుకున్నా, ఈవెన్ బంగ్లాదేశ్‌లో ఫైట్ జరుగుతున్నా గానీ మనకి న్యాచురల్‌గా ఒక ఏజెంట్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఈ సినిమాలో గన్స్ అవంతా ఉంటుంది. సినిమా పరంగా సినిమా చూస్తున్నప్పుడు మనం నోటీస్ చెయ్యం గానీ, బట్ అడివిశేష్ గారి సినిమాలో కూడా కొంచెం సినిమాటిక్‌గా వెళ్తున్నారేమో అని నాకనిపిచ్చింది సినిమా చూసాక. దట్ వాస్ జస్ట్ అంటే అడివిశేష్ గారిని నేను చూసే పర్స్పెక్టివ్ డిఫరెంట్. నేను తెలుగులో అందరిని ఒకలా చూస్తే, అడివిశేష్ గారి సినిమాలో నేను ఎక్స్‌పెక్ట్ చేసేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇన్‌కేస్ మీరు మూవీ చూసుంటే మీకు కూడా అలానే అనిపిచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇట్ వాస్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. సో, మూవీ చూడాలని అంటే మాత్రం డెఫినెట్‌గా చూడండి. యూ విల్ హ్యావ్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ థియేటర్స్. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.